ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. నీవు ఎప్పేకు మనుష్యులను పంపుము, పేతురు అను మారు పేరు గల సీమోనును పిలిపించుము. అతడు సముద్రపు దరినున్న సీమోను అను ఒక చర్మకారుని ఇంట దిగి ఉన్నాడని అతనితో చెప్పెను. అతనితో మాట్లాడిన దూత వెళ్ళిన పిమ్మట అతడు తన ఇంటి పనివారిలో పిలిచి యుండు వారిలో భక్తిపరులకు ఒక సైనికుని పిలిచి, చాలు, దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ వాక్యము మనకు చాలా సుపరిచితమైన వాక్యం. మరి వాస్తవానికి మనందరికీ కూడా తెలిసినటువంటి వాక్యం ఇది. ఇప్పుడు ఇక్కడ ఒక వ్యక్తి కనిపిస్తున్నాడు. అతని పేరు ప్రియులారా కొర్నేలి అనే వ్యక్తి. ఈ కొర్నేలి ఒక ఆర్మీ ఆఫీసర్. ఏం ఆఫీసరు? ఆర్మీ అంటే మన భాషలో చెప్తున్నా, ఒక జట్టుకు అధిపతి. ఈ అధిపతిగా ఉన్నటువంటి ఈ కొర్నేలి భక్తి కలిగిన వాడు, భయము కలిగిన వాడు. ఎలాగూ అంటే తన ఇంటి వారందరితో కలిసి భయభక్తులు కలిగిన వాడు. ఎవరి యందు అంటే దేవుని యందు. సరే, ఈ విషయాలు ప్రక్కన పెడితే ఈ కొర్నేలి ప్రియులారా ధర్మ కార్యములు, ప్రజలకు ఏవైతే అవసరమో, పేదవారున్నా, బలహీనులున్నా, లేకపోతే కొన్ని అవసరతలతో ఎవరైతే ఉన్నారో వారికి స్వయముగా సహాయము చేసేటువంటి గుణము కలిగిన వాడు. అంతేకాదు ఇతడు ప్రార్థనాపరుడు కూడా. సరే ప్రియులారా, ఇతడు భక్తిని, ఇతడు కలిగి ఉన్న ప్రతి విధమైన పరిస్థితులన్నిటినీ కూడా దేవుడు చూస్తున్నాడు. చూసి ఒకరోజు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడే అతని యొద్దకు వచ్చి, దేవుని దూత అతని యొద్దకు వచ్చి అతని దేవని మాట్లాడుతుంది అంటే, కొర్నేలి, నీ ప్రార్థనలు దేవుని సన్నిధికి చేరే. నీవు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవని దేవుని దృష్టికి కనబడింది. అంతేకాదు, నీవు సమాజములో చేస్తున్న సేవలన్నిటినీ కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అయితే ఇది మట్టుకు చాలదు. ఏది మట్టుకు? ప్రార్థన వరకునో, భయభక్తులు కలిగి ఉండటం వరకునో, లేకపోతే ధర్మ కార్యములు చేయుట వరకునో నీ భక్తి జీవితములో సరిపోదు. కాబట్టి నీవు చేయవలసినటువంటి పని ఒకటి ఉంది. ఏమిటి అంటే,
ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడు ఈ పరిసర ప్రాంతములలోనే ఉన్నాడు. అతడు ఇదిగో ప్రియులారా, ఏమండి, పేతురు అను మారు పేరు కలిగిన సీమోను ఎప్పేకులో ఉన్నాడు. ఆ ఎప్పేకునకు మనుష్యులను పంపు, అతనిని పిలిపించుకో, అతడు నీకు కావలసినది ఇదిగో దేవుని దృష్టిలో అవసరమైనది నీకు బోధించి పరసంబంధమైన వ్యక్తిగా నిన్ను తీర్చిదిద్దుతాడు గనుక అతనిని పిలిపించుకో అని చెప్పాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు నా ప్రశ్న ప్రియులారా, సేవకుడు లేకపోతే ప్రార్థిస్తున్నాడు కదా, సరిపోదా? లేకపోతే ధర్మ కార్యములు, నీతియుక్తమైన కార్యములు, వీటన్నిటికంటే మించి దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కదా, సరిపోద్దా? సరిపోదా? ప్రభువా, ఇప్పుడు ఒకవేళ కొర్నేలి ఏమండి అడిగితే, నేను నిన్ను చేస్తున్నాను కదా, సరిపోదా నా జీవితానికి? ఇన్ని కార్యాలు చేస్తున్నాను కదా, నీ యందు భయభక్తులు కలిగి ఉన్నాను కదా, ప్రతిదినము ప్రార్థన చేస్తున్నాను కదా, కుటుంబం అంతటితో నీ ఎదుట నీతిగా ఉన్నాము కదా, ఇంకా సేవకుడు అవసరమా? అని ఒకవేళ కొర్నేలి అడిగితే, ఇప్పుడు దేవుడు ఏం చెప్పాలా? మనలో కూడా కొంతమందికి ఆ ప్రశ్నార్థకమైన విధానం మనకు వండినా ఉండకపోయినా సరే, ఇప్పుడు ప్రపంచములో ఉన్నటువంటి ఒక ఇదిగో ప్రియులారా ఆలోచన ఇదే. సేవకుడు ఒక విశ్వాసికి అవసరమా? సేవకుడు లేకుండా భక్తి జీవితమును నడపటం ఇదిగో కుదరదా అనేటువంటి ప్రశ్నతో చాలా మంది మిగిలిపోతున్నారు. దేనికో తెలుసిన ప్రియులారా, ఈరోజు సువార్త నానా రకాలుగా వినిపించబడుతుంది. టీవీల్లో సువార్త వినబడుతుంది, లేకపోతే సెల్ ఫోన్లలో ఆన్ చేస్తే సువార్త వినబడుతుంది. వారి వాక్యమును వింటే సరిపోదా అనేటువంటి ఆలోచన కూడా కొంతమందిలో లేకపోవాల. స్తోత్రం చెప్పు గట్టిగా. అంటే ఇప్పుడు సేవకుడు ఖచ్చితంగా అవసరమా కాదా అంటే, దేవుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఖచ్చితంగా ఒక విశ్వాసికి సేవకుడు అవసరం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇదిగో ప్రియులారా, ఒక వాహనం నడుస్తుందంటే దానికి డ్రైవింగ్ చేసేటువంటి డ్రైవర్ అవసరం. ఒక ట్రైను నడుస్తుందంటే దానికి పైలట్ అవసరం. ఒక ఇదిగో ప్రియులారా హెలికాప్టర్ గాని లేకపోతే విమానము గాని నడిపించబడుతుంటానికి ఇదిగో దానికి ఒక పైలట్ అవసరం. ఓడను నడపటానికైనా వీటన్నిటికి మించి ఒక కుటుంబాన్ని నడపటానికి కూడా ఒక యజమాని అవసరం. హల్లెలూయా. ఏది అవసరము లేదు నేను చేస్తానంటే కుదరదు కదా. కుదురుతుందా? ఇప్పుడు నాకు డ్రైవింగ్ వచ్చండి, డ్రైవింగ్ వచ్చు కదని ఏదైనా డ్రైవింగే అని ట్రైన్ నడుపుతాను, నేను నడుపుతానని వెళ్ళిపోతే కుదరదు కదా. అది ఏ సిస్టమ్ ఎలా ఉందో నాకు తెలియాలిగా, అవునా కాదు? హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు
పాఠమేమిటంటే ప్రియులారా, ఇప్పుడు సేవకుడు ఒక సంఘానికి లేకపోతే ఒక విశ్వాసికి అవసరమా కాదా అనేటువంటిదే ప్రశ్న. అవసరమా కాదా? ఒక తల్లి ఒక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. ఒక తల్లి ఒక చర్చికి వెళ్తా ఉంది. ఒక చర్చికి వెళ్తా ఉంటే వాక్యము మాట్లాడుతున్నప్పుడు ఏదో ఒక మాట ఆమెకు తగిలింది. ఒక మాట ఆమెకు తగిలింది. ఆమెకు తగిలేసరికి ఒకవేళ ఆ వాక్యం చెప్పేవాడు పాపిష్టి పనులు చేయబాకన్నాడు అనుకో, పాపిష్టి పని చేసే వాళ్ళకి ఏమైంది? అది తగిలిద్దిగా మరి, అవునాగా? ఇప్పుడు పాపాత్మురాలైన స్త్రీ ఉంది. ఆ స్త్రీని గురించి పాపాత్మురాలంటే పాపం చేసే వ్యక్తికి బాగా తగులుతుంది కదా, ఏమండి? ఇప్పుడు అట్లాగా సేవకుడు వాక్యము చెప్పుతున్నప్పుడు ఒక ఆమెకు తగిలిందట. తగిలితే ఈ సేవకుడు మంచోడు కాదు, పొద్దుగూకులు ఏదో ఒకటి మాట్లాడుతున్నాడని ఇంకొక సంఘం చూసుకుంది. ఊరికి 4-5 ఉంటాయి కదా చర్చీలు, దేవునికి స్తోత్రం. ఈ సంఘం కాదని ఆ సంఘానికి వెళ్ళింది. ఆ సేవకుడు వాక్యం చెప్తున్నప్పుడు ఇంకొక మాట తగిలింది. అక్కడ ఆగేసింది, ఇంకొక సాటికి వెళ్ళిందట. వెళితే అక్కడ కూడా ఆయన ఏదో ఒకటి మాట్లాడాడు. ఆ సేవకుడిని కూడా వదిలిపెట్టేమనుకుంది. ప్రతి సేవకుడు ఇంతే కాబట్టి నేను ఇంట్లోనే కూర్చొని ప్రార్థన చేసుకుంటాను అనుకున్నాను. హల్లెలూయా. చూశారా? అంటే సేవకుల్లో తప్పు కాదు ఇక్కడ ఉంది. ఎవరిలో తప్పు? ఈ మనిషే మంచిది కాదు. ఈ మనిషికి ఏ వాక్యం మాట్లాడినా ఇదిగో ఏ మాట తగిలినా నన్ను అనుకునే స్వభావం. దేవుడు నాతో మాట్లాడాడు, నాలో ఉన్నటువంటి అవకతవకలు సరిచేసుకుందాం అనేటువంటి ఉద్దేశము లేదు. కానీ ప్రియులారా, ఈమెకేంగిలి ఏది చూసినా నన్ను గురించే మాట్లాడుతున్నాడు అన్నటువంటి గిల్లి. అందుకని నలుగురు దగ్గరికి వెళ్ళింది. నలుగురు ఏదో ఒక మాట తగిలింది. నలుగురు దగ్గర ఇంట్లోనే కూర్చుంది. ఒకరోజు చచ్చిపోయింది. దేవునికి స్తోత్రం. చచ్చిపోతే ఇప్పుడు ఏ సేవకుడు వచ్చి బరియల్ కార్యక్రమం చేయాలి? చెప్పండి. ఏ సేవకుడు రావాలా? నలుగురిలో ఎవరు రావాలో చెప్పండి ముందు. ఏమండి? నలుగురు రావాలా? నలుగురు వస్తారా? లేకపోతే ఎవరన్నా రావటానికి అవకాశం ఉంది? ఇప్పుడు మొదటి సేవకుడు ఉన్నాడు, మొదట ఆగేసింది, వెళ్ళిపోయింది. నా దగ్గరికి రావట్లేదు, ఫలాని చర్చికి వెళ్తుంది, ఆయన చేస్తాడని ఈయన ఆగుతాడు. ఆయన కూడా నా దగ్గర ఆగేసింది, ఇంకొక చర్చికి వెళ్తుంది, నేను కూడా వెళ్ళకూడదు, ఆయన చేస్తాడు అనుకుంటాడు. ఇట్లా నలుగురు అనుకుంటారు. ఎవరు వెళ్తారు ఆడికి? అందుకనే ఒక విషయం ఏంటంటే, ప్రతి విశ్వాసికి ప్రతి సంఘానికి ఒక సేవకుడు అవసరం. ఇప్పుడు ప్రాముఖ్యంగా నేను చెప్తాను, సేవకుడు ఎందుకు అవసరం? సేవకుడు ఒక సంఘానికే కాదు, ఒక గ్రామమునకే కాదు, ఒక విశ్వాసికే కాదు, ఒక కుటుంబానికే కాదు. ఎందుకు అవసరం అంటే, ఇక్కడ ప్రాముఖ్యంగా మొట్టమొదటిగా చెప్పుతున్న మాట ఏంటంటే, అతడు నీకు బోధించి ఒక సరి అయిన క్రమమైన మార్గములో నడిపించటానికి సేవకుడు అవసరం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సేవకుడు ఎందుకు అవసరం అంటే, దేవుని వాక్యము మనకు వివరించి, మనకు బోధించి, వాక్యములో ఉన్నటువంటి సత్యములు, వాక్యములో ఉన్నటువంటి మెలకువలు, వాక్యములో ఉన్నటువంటి లోతైనటువంటి అనుభవాలు నీకు బోధించి, ఇదిగో ప్రియులారా,
పర సంబంధమైన వ్యక్తిగా నిన్ను మలచడానికి సేవకుడు అవసరం. స్తోత్రం చెప్తారు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. సేవకుడు లేకపోతే వాక్యములో ఉన్నటువంటి లోతు పాతులు నీకు అర్థం కావు. ఒకరోజు మనం ఇదిగో అదే అపోస్తల కార్యములలో మనం చూస్తాం. ఒక వ్యక్తి ఉన్నాడు, అతడు నపుంసకుడు. యెషయా గ్రంథం దొరికింది, యెషయా గ్రంథం దొరికింది. ఆ వాక్యం చదువుతారా? 8వ అధ్యాయము 27వ వచనము నుండి. ప్రియులారా, ఆ మాటలుండి మీరు చదవద్దు కానీ నేను చెప్తాను, చూడండి. ఈ నపుంసకునికి యెషయా గ్రంథం ఒకటి దొరికింది. ఆ గ్రంథమంతటిని చదివాడు. ఆ గ్రంథములో ఉన్నటువంటి మాటలేమిటంటే, ఇదిగో ప్రియులారా, అక్కడే మనం 30వ వచనము నుండి 32వ వచనము నుండి చూస్తే, అతడు లేఖనమందు చదువుతున్న భాగమేదనగా, ఆయన గొర్రె పిల్ల వలె వదకు తేబడెను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె మౌనముగా ఉండినట్లుగా ఆయన అలాగే ఉన్నాడని ఈ వాక్యం అంతా చదివాడు కానీ అర్థం కాల. సరే, అసలు ఈ చరిత్ర ఏంటి, విధానం ఏంటి అని చెప్పి బయలుదేరి యెరూషలేములో ఉన్నటువంటి మందిరానికి వెళ్ళాడు. అక్కడ కాసేపు కూర్చున్నారు. ఎవరన్నా వివరిస్తారేమోనని చూశాడు. ఎవ్వరు వివరించలా. మరల బయలుదేరి వచ్చేస్తూ ఉన్నప్పుడు ఫిలిప్పును దేవుని ఆత్మ, ఇదిగో ఫిలిప్పుతో దేవుని ఆత్మ మాట్లాడి అతన్ని కలుసుకుని అతనికి వాక్యాన్ని వివరిస్తే అతడు రక్షించబడతాడని దేవుని మాట్లాడితే వెంటనే పరిగెత్తి రథములో కూర్చొని అతడు చదివిన ప్రతి మాటను వివరించి చెప్పాడట. స్తోత్రం చెప్పు గట్టిగా. చెప్తే వెంటనే ఆ దారిలోనే నీళ్లు కనపడ్డాయి, రక్షణ పొందేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే ఈరోజు చాలా మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు, జ్ఞానవంతులు ఉన్నారు. ఇదిగో ప్రియులారా, ఏమండి, ప్రపంచమంతటిని కూడా ఇదిగో గడగడలాడించగలిగిన జ్ఞానవంతులు ఉన్నారు. కానీ బైబిల్లో ఉన్నటువంటి మాటలలో ఉన్న ఆంతర్యము చాలా మందికి అర్థం కాదు. అందుకని దేవుని వాక్యం అంటుంది, నీకు సేవకుడు అవసరం కొర్నేలి. సేవకుని పిలిపించుకుంటే ఆ సేవకుడు నీకు బోధిస్తాడు. వాక్యమును వింటావు. ఇదిగో వాక్యమును విన్న తర్వాత దాని లోతుపాతులు తెలుసుకుంటావు, రక్షించబడతావు, పరిశుద్ధాత్మని వరమును పొందుతావు, దేవుని రాజ్యపు వారసునిగా మార్చబడతావని దేవుడు చెప్పేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మొట్టమొదటిగా సేవకుడు ఎందుకు అవసరం? మనకు వాక్యమును బోధించుటకు అవసరం. హల్లెలూయా. రెండవదికి ఎందుకు అవసరం? బైబిల్ గ్రంథంలో ఆదికాండం 20వ అధ్యాయం 7వ చరణం చదవండి. ఆదికాండం 20వ అధ్యాయము 7వ చరణం. కాబట్టి ఆ మనుష్యుని భార్యను తిరిగి అతనికి అప్పగించుము, అతడు ప్రవక్త, అతడు నీ కొరకు ప్రార్థన చేయును. స్తోత్రం చెప్తారు గట్టిగా. ఇప్పుడు సేవకుడు ఎందుకు అవసరం అంటే, రెండవది ప్రార్థించడానికి. ఎందుకొరకు ప్రార్థన అంటే, నీ కొరకు ప్రార్థించగలిగిన ఒక సేవకుడు, చెప్పండి, నీ కొరకు ఉండాలి. మేము ప్రార్థన చేసుకోవట్లేదు ఏంటి అంటారేమో. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా.
ఏందంటే ఆయనే చేయాలి ఏంది, నేను చేసుకోలేమా అనేవాళ్ళు లేకపోలా. అర్థం కాల. ఇప్పుడు సేవకుడు ఎందుకు అవసరం అంటే, ఇదిగో ప్రియులారా, నీ కొరకు ప్రార్థన చేస్తాడు. నీ అవసరతల కొరకు, నీ సమస్యల కొరకు, నీ బాగోగుల కొరకు, నీ ప్రతి విధమైన కార్యముల కొరకు, నీ కుటుంబము కొరకు, నీ బిడ్డల కొరకు, ఇదిగో ప్రియులారా, ఎలుగెత్తి ప్రార్థించగలిగిన ఒక సేవకుడు నీకు అవసరం. స్తోత్రం చెప్పండి గట్టిగా, చెప్పండి హల్లెలూయా. ఏమండి, సేవకుడు ఏం చేస్తాడు అంటే, సేవకుడు రేయి మొదటి జామున లేచి రాజ్యము కొరకు, ప్రధానుల కొరకు, అధికారుల కొరకు, దేశము కొరకు, ప్రజలందరి కొరకు, ముఖ్యముగా ఇదిగో తన ఆత్మీయ బిడ్డల కొరకు, ఆ బిడ్డల యొక్క కుటుంబాల కొరకు నీ సేవకుడు ఏం చేస్తాడంటే, ఇదిగో రేయి మొదటి జామున లేచి ఒక్క కన్నీటి బొట్టు నీ కొరకు కారిస్తే, ఏమండి, దేవుడు నీ జీవితముల అద్భుతమైన కార్యాలు చేస్తాడు. స్తోత్రం చెప్పు గట్టిగా, చెప్పండి హల్లెలూయా. మనందరికీ తెలిసిన ఒక వ్యక్తి ఉంది. ఏమండి, షునేమి అనేటువంటి పట్టణములో, ఏమండి, ఆ పట్టణములో గనురాలైనటువంటి ఒక స్త్రీ ఉంది. ఆ స్త్రీ ఎలీషాను పిలిపించుకుంది. ఎలీషా అడిగాడు, ఆమెకేం అవసరమో కనుక్కయ్యా అంటే, ఇదిగో ఆమెతో చెప్పాడు, నీకు వచ్చే ఈ సంవత్సరమున కల్లా నీ కౌగిట్లో పెట్టుంటాడమ్మా అన్నాడు. ఇక ఆమె కొరకు ప్రార్థన చేయటం ప్రారంభించాడు. మరలా వచ్చే ఆ దినమున కల్లా బిడ్డ పుట్టాడు. సరే, బాగుంది. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ బిడ్డ చచ్చిపోయాడు. ఆ బిడ్డ ఏమైపోయాడు? చనిపోయాడు. చనిపోతే ఇప్పుడు సేవకుడికి చెప్పింది, అయ్యా నా బిడ్డ చచ్చిపోయాడయ్యా అంటే, వెంటనే సేవకుడు వెళ్ళి మరలా ప్రార్థన చేసి అతని మీద పడి ప్రార్థన చేస్తే, వెంటనే చనిపోయిన బిడ్డ, చెప్పండి, లేపబడ్డాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ప్రతి విషయమున కొరకై, నీ కొరకు, నీ బిడ్డల కొరకు, నీకు కలిగిన సమస్తము కొరకు ప్రార్థించే ఒక సేవకుడు అవసరం. హల్లెలూయా. బోధించేవాడు సేవకుడు, ప్రార్థించేవాడు సేవకుడు. ఏమండి, బోధించేవారుగా, ప్రార్థించేవారిగా ఒక సేవకుడు మనకు ఉండాలి. అయితే మూడవదికి ఈ మాట కూడా చూడండి. నిర్గమాకాండం 3వ అధ్యాయం 10వ వచనం. నిర్గమాకాండం 3:10. కాగా నిన్ను ఫరో యొద్దకు పంపెదను, ఇశ్రాయేలీలైన నా ప్రజలను తోడుకొని పోవలెను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అంటే ఇప్పుడు దేవునికి తన ప్రజలను విడిపించటం చేత కాదంటే చేతము. అవునా కాదా? దేవునికి అసాధ్యమైనది ఏది ఉందా? లేదు కదా. మరి ఇప్పుడు నత్తివాడైనటువంటి మోషేను దేవుడు తన ప్రజలను విడుదల పరచటానికి ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే, వారిని విడుదల పరిచి ఐగుప్తు అనేటువంటి లోకము పాపపు ఇదిగో స్థితుల నుండి విడుదల పరచి, ఇదిగో ప్రియులారా, దేవుడు నడిపించమన్న త్రోవలో నడిపించటానికి ఒక సేవకుడు, చెప్పండి, కావాలి. ఏమండి,
మార్గము చూపించేవారు లేకపోతే ఎవరికన్నా తెలుస్తుందా? ఇప్పుడు అక్కడ దరిదాపుగా 27 లక్షల మంది కాలు బలగం ఉన్నారు. 27 నుండి 30 లక్షల కాలు బలగం వరకు ఉన్నారు. ఎవరు? ఇశ్రాయేలీలు. ఇశ్రాయేలీలు ఎన్ని లక్షల మంది? 27 నుండి 30 లక్షల మంది. ఎలా అట్ట చెబుతావయ్యా అంటారా? మళ్ళా 6 లక్షల కాలు బలగమే కదా ప్రభు అంది, అంతేనా? ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరిన వాళ్ళు అరణ్య ప్రయాణాలు ఎన్ని లక్షల మంది? 6 లక్షల మంది. 6 లక్షల మందిని మరి పాస్టర్ గారు ఏంది 30 లక్షలు అంటున్నాడు అంటారా? 6 లక్షలు ఎవరంటే ఓన్లీ బలం కలిగిన వారు, యవన ప్రాయములు ఉండి ఇదిగో నడిపించబడుతున్న పురుషుల సంఖ్య మాత్రమే 6 లక్షలు. మరి స్త్రీలు ఎంతమంది ఉన్నారు? స్త్రీలు కూడా 6 లక్షలే. ఎంతమంది అయ్యారు అప్పుడు? 12 లక్షలు. మరి ముసలోళ్ళను బెట్ల, మరి పిల్లలను బెట్ల. పిల్లలు ఎంతమంది? ఒక్కొక్క కుటుంబానికి యాకోబుకి ఎంతమంది పిల్లలు చెప్పండి? యాకోబు సంతానం ఎంతమంది? యాకోబు పిల్లలు ఎంతమందమ్మా? 12 13? 12 13? 13 మంది. 12 మంది కుమారులు, ఒక కుమార్తె, పేరు దీన. 13 మంది పిల్లలు. 13 మంది సంగతి అక్కడ పక్కన పెట్టు. జంటకొచ్చి 10 మంది పిల్లలకి అడగేయండి. 6 లక్షలు ఇంటూ 10. 6 ఇంటూ 10 అంటే ఎంత వస్తాయి? 16. 16 60. ఏమండి? అట్లా ఆ లెక్కలో దరిదాపుగా 30 లక్షల మంది కాలు బలగాన్ని ఐగుప్తు చెర నుండి విడుదల పరచి ఇదిగో ప్రియులారా నడిపించబడుతున్నప్పుడు ఈ 30 లక్షల మంది నడుస్తూనే ఉన్నారు. ఎర్ర సముద్రం వచ్చేసింది. అర్థం, ఎర్ర సముద్రం వస్తే మోషే ఏం చెయ్యాలి ఇప్పుడు? వెనక ఫరో సైన్యం వస్తుంది, మమ్మలను ఎక్కడ చంపివేయటానికి తీసుకొచ్చావంటే దేవునితో వెంటనే మాట్లాడాడు మోషే. ప్రియులారా ప్రార్థించి మోషేతో దేవుడు అన్నాడు, నీ కర్రతో సముద్రము వైపు చూపు. నీ కర్రను పాయలైపోయింది. ఆరిన నేల మీద సముద్రములు నడిచే. అంటే ఇవన్నీ మార్గదర్శకమైనటువంటి రీతిలో నడిపించడానికి ఒక సేవకుడు కావాలి. సేవకుడు లేకపోతే ఏమండి? ఇప్పుడు గొర్రెలో మేకలో ఉండేదానికి కాపరి కావాలా? నిజమేనా? అయ్యో, అవసరమా అంటే అవసరం. కాపరి నడిపింపులోనే గొర్రెలు నడుస్తాయి. అందుకని కాపరి అవసరం. ఏమండి? 4వదిగా ఈ మాట, ఇంకొక మాట చెప్తాను. ఈ మాట చెప్పి నేను ముగిస్తాను. 4వదిగా కీర్తన గ్రంథము 106వ కీర్తన 48వ వచనం ఆఖరి మాటగా ఆ మాట కూడా చదవండి. 106:48. 106వ కీర్తన 48 అని చెప్తాను. 23 23 సారీ 23.
అప్పుడు ఆయన నశింపచేసేదను. అయితే ఆయన ఆయన కోపము చల్లారుటకై మోషే ఏం చేశాడంట? అడ్డుపడ్డాడంట. ఎవరికి అడ్డుపడ్డాడు? ఇప్పుడు అరణ్యమందు నడిపించబడుతున్న ఇశ్రాయేలీలు పలు విధములుగా పలు పర్యాయములు దేవునిని కోపమొచ్చేటట్లుగా చేసి మోషేను విసిగించి నానా రకాలైన విధాలుగా, ఇదిగో ప్రియులారా, ఏమండి, దేవునికి కోపం తెప్పిస్తే ఇప్పుడు దేవుడు అంటున్నాడు, మోషే ఒక్క నిమిషం నువ్వు తప్పుకుంటే వాళ్ళని నేను నశింపజేస్తా అంటే కాదు, కూడదని చెప్పి దేవుని కోపమునకును ప్రజలకును అడ్డుగా నిలిచిపోయాడంట మధ్యలో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఎందుకు? దేవుడు అంటున్నాడు, వీరు లోబడనల్లని ప్రజలు, వీరు మాట వినని ప్రజలు, వీరికి లోబడే స్థితే లేదు, కాబట్టి వీరిని నశింపు చేస్తాను. తప్పుగా అంటే మోషే అంటాడు, ఎంత దూరం వాళ్ళని చంపేస్తానికి తీసుకొచ్చావయ్యా, ముందు నన్ను చంపేయి, ఆ తర్వాత వాళ్ళని చంపని అడ్డుపడిపోతున్నాడు. హల్లెలూయా. అంటే నాలుగవదిగా సేవకుడు ఎందుకు అవసరం అంటే, నీ కొరకు ఒకవేళ నీవు దేవునికి కోపం తెప్పించి దేవుణ్ణి విసిగించే స్థితిలో ఉంటే నీకును దేవుని కోపమునకును మధ్యగా అడ్డుగా నిలబడేవాడే సేవకుడు. స్తోత్రం చెప్తారు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అదే 16:48 సంఖ్యాకాండములో చూడొచ్చు. ఆ మాటను మీకు అక్కడ ఇంకా కొంచెం స్పష్టంగా తెలియబడుతుంది. చూడండి, సంఖ్యాకాండము 16వ అధ్యాయము 48వ వచనం. అతడు చచ్చిన వానికిని బ్రతికి ఉన్న వానికిని మధ్యన నిలవబడగా ఏం చేసింది? తెగులు ఆగింది. ఎందుకు? ఇప్పుడు కోరాహును, దాతాను, అబిరాములు అనేటువంటి వీళ్ళందరూ కూడా మోషే మీద తిరుగుబాటు చేశారు. ఎందుకు? నువ్వే సేవ చెయ్యాలా, నువ్వే నిలబడాలా, నువ్వే నాయకుడివై ఉండాలా, లేకపోతే అహరోను వంశస్థుల వరకే దేవుని మందిరంలో పరిచర్య చెయ్యాలా, మేం చేయటానికి తగమా అని చెప్పంటే దేవుడు ఒక మాట చెప్పాడు, అయ్యా మోషే, వాళ్ళందరి కర్రలు 12 గోత్రాలు ఉన్నాయి కదా, గోత్రానికి ఒకరి చొప్పున 12 కర్రలు తీసుకురమ్మను. తీసుకొస్తే ప్రత్యక్షపు గుడారములో మందసం దగ్గర పెడదాం. పెడితే ఉదయానికల్లా ఎవరి కర్ర అయితే చిగురిస్తుందో వారే దేవుని మందిర సేవ చెయ్యాలి, ఇక వేరొకడు చేయటానికి వీల్లేదు. వీళ్ళు నేననేటువంటి భావన లేకుండా ఉంటుంది అని చెప్తే దేవుని మాటను బట్టి కూడా అలాగూ చేశాడు. చేసిన వీళ్ళు ఊరుకరే అన్నట్టుగా ఉంటున్నారు. వెంటనే దేవుడు ఒక తెగులును పంపించాడట. దరిదాపుగా 250 మందిని ఆ తెగులు ఆవరించింది. అక్కడికక్కడే చచ్చిపోయారు. చచ్చిపోతున్నటువంటి వారిని చూచి మోషే అహరోనుతో చెప్పాడు, అహరోను, నీవు బలిపీఠము యొద్దకు వెళ్ళి బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు ఒక ప్లేట్లో తీసుకొని
పరిగెత్తుకుంటూ వచ్చి చచ్చిన వానికిని బ్రతికిన వానికిని మధ్య చెప్పు నిలబడమన్నాడు. నిలబడమంటే ఇప్పుడు ఏం చేయాలి అహరోను? చెప్పండి. సరే, వాళ్ళిద్దరికి మధ్య నిలబడమంటే మంచిదే, పర్లేదు. రెండోది, ప్లేట్ పట్టుకోమన్నాడు, బాగానే ఉంది, ప్లేట్ పట్టుకోవచ్చు. ప్లేట్లు ఏ పట్టుకురమ్మన్నాడు చెప్పండి. నిప్పు అంటే అంత బొగ్గు కాదు, ప్లేట్ నిండా నిప్పులు పట్టుకొని అటు పట్టుకున్నాడు చేతిలో. పట్టుకొని ఇదిగో ప్రియులరా, చచ్చిన వానికిని బ్రతికిన వానికిని మధ్య నిలబడ్డాడు. నిలబడితే ఆ తెగులు అక్కటితో ఆగిపోయిందండి. ప్రజల మీదకి అసలు మొత్తం అడ్డుపడేటువంటి సేవకుడు అవసరం. అంటే నీ మీదకి, నీ కుటుంబం మీదకి, నీకు కలిగిన సమస్తం మీదకి వచ్చేటువంటి ఉపద్రవములు, ఆపదలు, సమస్యలను ఇదిగో ప్రియులర ప్రతి విధమైన ఇదిగో ఇబ్బందుల కొరకు దేవుని సన్నిధిలో అడ్డుపడే ఒక సేవకుడు అవసరం. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? అందుకనే నేను అంటాను, చాలా మంది ఈరోజు సేవకులను తేలికగా చూసేవాళ్ళు ఉన్నారు, తేలిగ్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారు, ఇబ్బందికరంగా ప్రవర్తించే వాళ్ళు ఉన్నారు, ఇష్టం వచ్చినట్టుగా దుర్భాషలాడే వాళ్ళు ఉన్నారు, రకరకాలుగా ఇదిగో ప్రియులారా ఏమండి ఏం చేస్తారు, ఇంకా ఏమండి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఉన్నారు. అర్థం కాల? కొన్ని సంఘాల్లోనైతే దేవునికి స్తోత్రం, ఈ సేవకుడు మాట్లాడలే తీసేయండి అంటే తెల్లారలేక మార్చేస్తారు. దేవునికి స్తోత్రం. అర్థం కాల? గమనించండి. అంటే సేవకుడైన వాడు నలుగురు మారితే నీ పరిస్థితులు తెలియదు, నీ కుటుంబ విధానములు తెలియదు. ఏ సేవకుడు ప్రార్థన చేయాలి నీ కొరకు? నీకొక కాపర్ అవసరం, నీ కుటుంబానికి యజమానుడు ఒకడు అవసరం ఉన్నట్టుగా నీ కుటుంబానికి, నీ సంఘానికి ఇదిగో ప్రియులారా నీ గ్రామమునకు ఒక సేవకుడు అవసరం. ఈ సేవకుడు తనకు తాను ఏర్పడి వచ్చేవాడు కాదు, దేవుని పేరట వచ్చేవాడే సేవకుడు. హల్లెలూయా. అందుకనే ఇప్పుడు ఏమండి కొర్నేలుతో చెప్తున్నాడు, కొర్నేలి నువ్వెప్పేకు మనుషులను పంపు. మనుషులను పంపితే అక్కడ పేతురును మారు పేరు కలిగిన సీమోను ఉన్నాడు, ఆయన పిలిపించుకొని నువ్వు వాక్యం బోధించుకో అన్నాడు. సరే, ఎంతటితో ఊరుకున్నాడా? వెంటనే ఆ పేతురుకి, సీమోను అను పేతురుకి ఒక దర్శనం కనపడింది. దర్శనం ఏంటంటే ఒక దుప్పటి, 4 చెంగులు కలిగిన దుప్పటి. ఆ దుప్పట్లో చతుష్పాద జంతువులన్నీ ఉన్నాయి, కప్పలు, తేళ్ళు, పాములు, ఏమండి ఇవన్నీ ఉంటే ఇప్పుడు పేతురుతో దేవుడు అన్నాడు, ఇదిగో అయ్యా నువ్వు వీటిని చంపుకొని తినో. ప్రభా ఈ నిషిద్ధమైనవి కదా, నేను ఎన్నడూ తినలేదు కదా, తినటానికి నాకు కుదరదు కదా అయ్యా అంటే, కాదయ్యా నువ్వు తినాలి అని అన్నాడు. ప్రార్థన చేస్తుంటేనొచ్చింది దర్శనం. అంతలో ఇదిగో ప్రియులరా ప్రార్థన చాలించి ముగించి కళ్ళు తెరిచేలేకే 2 మనుషులు అతని కొరకు వచ్చారు. అయ్యా ఇదిగో ఫలాని ఏమండి ఇటలీ పటాలం అనేటువంటి పటాలములో ఒక అధిపతి, శతాధిపతి ఉన్నాడు కొర్నేలి అని. ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక దూత వచ్చి కనబడి మాట్లాడి నీ దగ్గరకు వెళ్ళమని చెప్పింది. అంటే ఇదిగో ఇప్పుడు నేను అన్యులకు సువార్త ప్రకటించు నిమిత్తమే దేవుడి దర్శనమును చూపించి నన్ను వారి యొద్దకు వెళ్ళమని ముందుగానే ఒక హెచ్చరిక చెప్పాడు అని చెప్పి ఆ దర్శన భావమును గ్రహించి వెంటనే బయలుదేరి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చెప్పండి హల్లెలూయా. అంటే చాలా మంది ఈరోజు ఇంకొక మాట చెప్పాలి, సేవకులుగా
అంటే ఇంతకు ముందంట బతకలేక బడిపంతులు అయ్యేవాళ్ళు అంట. అట్టట బతకలేక బడిపంతులు. ఈరోజు చాలా మంది ఎలా తయారయ్యారో తెలుసా? 4 రోజులు ప్రార్థనకు వస్తే, 4 మాటలు నేర్చుకుంటే, 4 పాటలు నేర్చుకుంటే, ఈరోజు వెంటనే సంఘాలు కట్టాలి, సేవ చెయ్యాలి. తూతా సరిగ్గా చాలా మందికి తెలియదు. అర్థం కావట్లే. తాతూ తెలీదు, తూతా తెలీదు. ఏమండి? కానీ 4 రోజులు నేర్చుకుంటే చాలు. 4 రోజులు నేర్చుకుంటే చాలు. సంకన ఒక బ్యాగ్ వేసుకుంటారు, ఊర్లన్నీ తిరుగుతారు. ఇక ఈ సంఘంలోనే 4 జీలుతారు, అక్కడ ఒక సంఘం పెడతారు. దేవునికి స్తోత్రం. ఇది ఈ రకంగా మారిపోయింది. కాబట్టి దేవుని వాక్యము చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఏమండి, ఇదిగో వాక్యములు ఒక్క మాట దినవృత్తాంతముల పుస్తకములో ఉన్న మాట, అవొక్కటి చదువుతారా? ఎలాంటి సేవకులు కావాలి అంటే దినవృత్తాంతముల పుస్తకములో దయచేసి ఏమండి ఒక్క మాట 30వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 30వ అధ్యాయము 30వ అధ్యాయం 22వ వచనం. యెహోవా సేవయందు ఎలాంటి వారంట? మంచి నేర్పరులైన లేవీయులందరినీ. హిజ్కియా ప్రీతిగా మాట్లాడాడంట. హల్లెలూయా. ఎలాంటి వారు కావాలా? అది కాదు. అక్కడ ఎలాంటి వారు కావాలి సేవకులు? నేర్పరంటే తెలిసినవాడు. అంతా మీకు అర్థమైందా? ఇప్పుడు కొడుకు పెళ్లి చూపులు చూస్తానికి వెళ్ళామనుకో, పిల్ల చక్కగా ఉంది, బాగా ముచ్చటగా ఉంది, అందంగా ఉంది, అంత ఇటు రంగు అంతా బాగుంది. ఏం తెలీదు? వంట వండటం తెలీదు, బట్టలు ఉతకటం తెలీదు, కుండలు కడగటం తెలీదు, ఏమి రాదు. చేసుకున్న తర్వాత ఎప్పుడే పేరు వరకు అంటున్నాను, గమనించండి. ఏమండి ప్రియులారా, ఇప్పుడు మన నెత్తిన పడతామే కదా అది. అందుకనే యేసుక్రీస్తు వారు కూడా అన్నారు, గుడ్డివారు గుడ్డివానికి త్రోవ చూపితే ఇద్దరు వెళ్ళి గుంటలు. నేర్పరితనం లేకపోతే, ఇదిగో నేర్పరి అయి ఉండకపోతే, పౌలు గారు కూడా అంటాడు, నేను నేర్పరి అయిన శిల్పకారుని వలె పునాది చెప్పండి వేశాను. ఒక పునాది వేయాలంటే అనుభవం ఉండాలి, ఒక గోడ కట్టాలంటే అనుభవం ఉండాలి, ఒక కాపురమును నిలబెట్టాలంటే అనుభవం ఉండాలి. ఏది లేకపోతే నీ మొఖం నా మొఖం చూస్తాం తప్ప ఏమీ లేదు. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏమండి? అందుకనే నేర్పరులైన వారు కావాలి. ఎవరికి? సేవకులైన వాళ్ళు ఎలాంటి వారు? నేర్పరి, నేర్చుకున్నవాడు, తెలిసినవాడు, బోధించేవాడు, ప్రార్థించేవాడు, అర్థం కాల, అడ్డుపడేవాడు, ఇవన్నీ తెలిసిన వాడు ఎవరంటే నేర్పరి అయిన సేవకుడు. హల్లెలూయా. కాబట్టి ఇదిగో ప్రియులారా, సంఘాల్లో చాలా రకాలైన గలిబిలులు ఉంటాయి. వీటన్నిటిని అధిగమించి దేవుడు చెప్పాడు,
అయ్యా పేతురుని పిలిపించుకో, నువ్వు బోధించుకో, వాక్యాన్ని విను, నీవు నిలబడవలసినటువంటి ప్రతి విధమైన బోధ నీకు బోధిస్తాడు. ఇదిగో స్థిరంగా నిలబడతావు, పరలోక వారసత్వమును పొందుతావు. అలాగును మారటానికి బోధింపించుకో అని చెప్పి ఆ పేతురుని పిలిపించి వాక్యాన్ని బోధిస్తే ఒకే రోజు 3,000 మంది మార్పు నొందారట. పరిశుద్ధాత్మను పొందారు, బాప్తీసం పొందారు. ఒక అద్భుతమైన సేవ పరిచర్య ఆ స్థలములో జరిగింది. అలాగునే మన జీవితాల్లో కూడా బోధించేవాడు, ప్రార్థించేవాడు, ప్రియులారా ఇదిగో మన లోకపు స్థితి నుండి మనల్ని నడిపించేవాడు, నాలుగవదిగా అడ్డుపడేవాడిగా ఉండే నేర్పరి అయిన సేవకుడు మనకొకరు కావాలి. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించినట్లుగా ప్రార్థన చేద్దాం. అందరు తలలు వంచుదాం.